కొంతమంది గుండెలు ఆగిపోయినాయి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని కన్నా ఈ తెలంగాణ గడ్డకు చేతులెత్తి కూడా నేను నమస్కరిస్తున్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ జగన్ బాబు మీద నమ్మకంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన, వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలోనికి విచ్చేసిన ఇంద్రకరణ్ రెడ్డి అన్నకు, ఆయనతో పాటు వచ్చిన ప్రతి సహచరులకు పేరు పేరు అంటున్నా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు జగన్ బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి అన్నకు అక్కడి చేరి వచ్చిన వారందరికీ కూడా జగన్ అభినందనలు చెప్పడం జరిగింది. ఆయన ఉండింటే ఆయన ఇవాళ వచ్చి ఉండేవారు. మీ అభిమానము, ప్రేమ ఆయనకు తీసుకుపోయిన మళ్ళీ ఆయనకు అందిస్తాను. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారికి ఏ ప్రాంతం అన్నా, ఏ జిల్లా అయినా, ఆయన మనిషిని మనిషిగా ప్రేమించే వ్యక్తి. ఆయన ఏ ప్రాంతమైనా, ఏ జిల్లా అయినా కూడా ఆయన సమానంగా ప్రేమించారు. అదేవిధంగా జగన్ బాబు కూడా ఆ విధంగానే ప్రేమిస్తున్నారు. ఇవాళ మరి తల్లి బిడ్డలలో ఎవరన్నా కొంచెం బాగలేకపోతే మరి వారిని గురించి తల్లి ఎంత జాగ్రత్త తీసుకుంటుందో అలాగే మరి ఎవరైనా కూడా నాయకులు, మంచి నాయకులు అయితే వాళ్ళు ఆ విధంగా వెనుకబడిన ప్రాంతాలనైతేనేమి, వెనుకబడిన జిల్లాల విషయాల్లో అత్యంత శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళకు మరింత మంచి మేలు చేయాలని కోరుకుంటారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారైనా మరి ఈరోజు ఆయన భావాలకు, ఆయన సంక్షేమాలకు, మరి ఈరోజు వారసత్వంగా వచ్చి ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా కూడా జగన్ బాబు మరి మీ అందరి కోసం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, మరి వెనుకబడిన జిల్లాల కోసం, అంతేకాకుండా మరి ప్రజలు కూడా వెనుకబడిన కులాలు అయితేనేమి, వెనుకబడిన ప్రాంతం వారైతేనేమి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, అదేవిధంగా ప్రజలు కూడా వెనుకబడిన వారు ఎవరైనా ఉంటే వారందరికీ ఇంటింటికి కూడా అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి ఆ విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా తీసుకుంది. మరి జగన్ బాబు నేను నిర్మల్కి వెళ్తున్నానని చెప్పినప్పుడు తను కలుసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఆ జిల్లాకు న్యాయం చేకూరుతుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాలో 156,500 ఎకరాలకు నీరు అందుతుందమ్మా అని చెప్పడం జరిగింది. మరి మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ ప్రాజెక్టు తీసుకొని మనం పూర్తి చేసి మరి తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లాలో మరి బంగారం పండుతుందని చెప్పి నిరూపణ చేపిస్తాం, నాన్నగారి కళ నెరవేరుతుందని చెప్పడం జరిగింది. మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు 2008వ సంవత్సరం మే 24వ తారీఖున ఆదిలాబాద్ జిల్లాకు మరి తుమ్మడి హట్టి గ్రామాలకు వచ్చినప్పుడు ఆ రోజు మండు వేసవేప్పుడు మే నెలలో వచ్చారు ఆయన. మరి అటువంటిప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు ప్రాణహిత నదిలో నీళ్లు బాగా నిండుగా పొంగి పొరులుతా ఉంటే ఆయన చాలా పులికించిపోయారట. దీని అప్పుడే అందరితో అన్నారట వచ్చినప్పుడు కూడా ఈ నీళ్లు మనం వినియోగించుకొని తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం చేసుకోవాలి అని చెప్పడం జరిగిందట. మరలా ఆయన హైదరాబాద్కి వచ్చి అధికారులతో అయితేనేమి, నిపుణులతో అయితేనేమి చర్చించి మరి 2008వ సంవత్సరం డిసెంబర్ 16న ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు ఆయన చెప్తా ఉన్నారు మరి మన అంటే అంతర్జిల్లాల
అంతర్రాష్ట్రాల ఒప్పందం ప్రకారం మన ప్రాణహిత నీరు మనకు మన రాష్ట్రానికి 305 టీఎంసీలు నీరు మనం వాడుకోవచ్చు. కానీ మనం 5 టీఎంసీ నీరు కూడా మనం వాడుకోలేకపోతున్నామని చెప్పి ఆయన చెప్పి బాధపడటం కూడా జరిగింది అవాళ. మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మరి 100 కిలోమీటర్ల దూరం తెలంగాణలో వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఆ ప్రాజెక్టు 160 టీఎంసీలు తీసుకొని 16.5 లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రాంతపు 7 జిల్లాలు సస్యశ్యామలం చేసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది అవాళ. మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆయన కలలు కన్నారు, దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ఆ రోజు ఎస్టిమేషన్ ప్రకారం 38,500 కోట్లు ఆ రోజు ఎస్టిమేషన్ వేసి ఆ రోజు సోనియా గాంధీ గారి కూడా చెప్పి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలమ్మా, మా రాష్ట్రానికి ఇవ్వాలి, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇది సస్యశ్యామలం చేస్తుందని చెప్పి రావడం జరిగింది. ఆమె అలాగే అన్నారు. మరి మన దురదృష్టం, ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. వాళ్ళు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రకటన చేయడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి, అయినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేకప్ చేయడం లేదు. ఇవాళ అటువంటి పరిస్థితిలో ఉంది వాళ్ళు చూస్తే. మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొమరం భీమ ప్రాజెక్ట్ అయితేనేమి, మరి మత్తడి వాగు ప్రాజెక్ట్ అయితేనేమి, మరి జగన్నాథపురం ప్రాజెక్ట్ అయితేనేమి, మరి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితేనేమి, గొల్లవాగు ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ 6 ప్రాజెక్టులు ఆయన తీసుకోవడం జరిగింది, మొదలు పెట్టడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు పనులు చకచకా సాగాయి. మరి ఇప్పుడైతే మరలా ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఇవాళ మరలా జగన్ బాబు రావాలనుకుంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఆయన వచ్చి మరలా పూర్తి చేస్తాడు, మీకందరికీ న్యాయం చేస్తాడని మాత్రం చెప్పగలను సభాముఖంగా నేను ఇవాళ.